కడప జిల్లా నుండి రిపోర్టర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుబ్బారెడ్డి చెప్పండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సోలార్ ప్యానెల్స్ అందిస్తున్న జిల్లాలో 15,000 దరఖాస్తులు వస్తే కేవలం 321 మందికి మాత్రమే అమర్చడం ఏంటి? ఏదైతే అన్నమయ్య జిల్లాలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రధానమంత్రి సూర్యగారి యోజన పథకం కింద ఇచ్చేటటువంటి ఏదైతే పథకం ఉందో ఇది అన్నమయ్య జిల్లాలో నీరు గారిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలో వెలుగులు నింపాల్సినటువంటి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఎస్సీ ఎస్టీలకు అందాల్సినటువంటి ఏదైతే సోలార్ ప్యానెల్ యొక్క సంబంధించినటువంటి ఆ పథకం ఏదైతే ఉందో అది నీరు గారిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ అన్నమయ్య జిల్లాలో ఈ ఏదైతే మదనపల్లె, అలాగే రాయచోటి, అలాగే పీలేరు ఈ 3 సబ్ డివిజన్ల పరిధిలో దాదాపు ఏదైతే 15,000 అప్లికేషన్లు అయితే దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి 15,000 దరఖాస్తులు దాదాపు 12,200 మంది అంగీకారం తెలిపినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి అందుకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఎస్పీడీఎస్ఎల్ అధికారులు దాదాపు 321 కనెక్షన్లు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే మొదట్లో ఈ పథకానికి సంబంధించి అటు విద్యుత్ శాఖ అధికారులు ఏదైతే సభలు సమావేశాలు నిర్వహించి ఎస్సీఎస్టీలకు సంబంధించినటువంటి ఈ పథకాన్ని వినియోగించుకోవాలనేటువంటిది, దానికి సంబంధించినటువంటి లాభాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది కూడా సంబంధిత అధికారులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అటు అన్నమయ్య జిల్లాలో ఎవరైతే ఉన్నారో ఈ 3 సబ్ డివిజన్ల పరిధిలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి కనెక్షన్స్ 12,000 దరఖాస్తు చేసుకున్న 321కే సరిపెట్టడం జరిగింది. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి ఈ సూర్యగార్ పథకం అనేటువంటిది అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఎస్సీ ఎస్టీలకు ఇద్దరు కూడా సబ్సిడీ ఇచ్చేటటువంటి పరిస్థితి. అయితే 2 కిలోవాట్స్కు సంబంధించి దాదాపు 1,20,000 దీనికి డిపాజిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే 1,20,000లో కేంద్ర ప్రభుత్వం 60,000 ఇచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం 60,000 పూర్తిగా ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ పొందేటటువంటి ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇళ్లపైన నిర్మించుకున్నటువంటి ఈ సోలార్ ప్యానెళ్లకు సంబంధించి పూర్తిగా సబ్సిడీ ఇచ్చేటటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించిన విద్యుత్ శాఖ అధికారులు పూర్తిగా అటు ఎస్సీ సంబంధించినటువంటి దాదాపు 50,000 జనాభా కలిగినటువంటి ఈ 3 సబ్ డివిజన్లలో ఏదైతే మదనపల్లి కావచ్చు, రాయచోటి కావచ్చు, అలాగే పీలేరు కావచ్చు ఈ 3 సబ్ డివిజన్ల పరిధిలో 321 మందికే ఇప్పటి వరకు అయితే సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎందుకు అధికారులు ఈ విధంగా నిర్లక్ష్యం వహించినటువంటి నేపథ్యంలోనే అక్కడ జరగాల్సినటువంటి ఎస్ఎస్ఎల్కు చేయాల్సినటువంటి లబ్ధి అనేటువంటిది నీరుగారిపోతుంది అనేటువంటిది ఒక విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మరి సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు గతంలో అంటే ఏదైతే దాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి నేపథ్యంలోనే చెప్పినటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి సమావేశాల్లో చెప్పినటువంటి దాన్ని అక్కడ అమలు చేయకపోవడం వల్లనే అక్కడ నీరు గారుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఇంకొక నిబంధనలు కూడా ఇక్కడ వాళ్ళకు అడ్డొస్తున్నాయనేది కూడా లబ్ధిదారులు ఆరోపణ చేసినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే 25 సంవత్సరాలకు పైబడినటువంటి నివాస గృహం ఏదైతే ఉందో దానికి ఈ పథకం అనేటువంటిది అమలు కాదనేటువంటిది, అలాగే ఏదైతే ఇంటికి పైకప్పు అంటే ఇంట్లో పైభాగంలో మరొక ఇల్లు నిర్మించుకున్నటువంటి లబ్ధిదారులకు కూడా వీళ్ళు ఎలిజిబుల్ కాదనేటువంటిది కూడా ఒక నిబంధనలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నిబంధనలు అనేటువంటిది అడ్డం పెట్టుకొని ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ చేరాల్సినటువంటి పథకం అనేటువంటిది నీరుగారిపోతుంది అనేటువంటిది అటు లబ్ధిదారులు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు ఈ నిర్లక్ష్యాన్ని వహించకుండా సంబంధిత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చేరాల్సినటువంటి దాదాపు అంగీకారం తెలిపినటువంటి 12,200 మంది లబ్ధిదారులకు ఈ సోలార్ ప్యానెల్స్ కు సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని అమలు చేయాలనేటువంటిది, అలాగే ఈ పథకం నీరుగారిపోకుండా అటు ఎస్సీ ఎస్టీలకు ఖచ్చితంగా ఈ పథకాన్ని అమలు చేసే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలనేటువంటిది కూడా అటు లబ్ధిదారులు కోరుకున్నటువంటి పరిస్థితి. అయితే లక్ష్మి ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే అన్నమయ్య జిల్లాలో ఈ 3 సబ్ డివిజన్లలో పరిధినటువంటి విద్యుత్ శాఖ అధికారులు చేసినటువంటి నిర్లక్ష్యం వల్లనే అయితే నీరుగారిపోతుంది అనేటువంటిది, అలాగే ఎస్సీ ఎస్టీలకు అందాల్సినటువంటి ఈ సూర్యగార్ పథకానికి సంబంధించినటువంటి వెలుగులలో నింపాల్సినటువంటి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనేటువంటిది ఒక విమర్శలు అయితే వస్తున్నాయని లక్ష్మి. రైట్ సుబ్బారెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు ఇంత తీవ్ర నిర్లక్ష్యం వహించడానికి కారణం ఏమై ఉండొచ్చు? దీనిపై ఉన్నతాధికారుల సమాధానం ఏమై ఉండొచ్చు? ఇక్కడ లబ్ధిదారులు చెప్పేటటువంటి దాన్ని చూసినట్టయితే లక్ష్మి నిబంధనలు అడ్డం పెట్టుకొని ఏదైతే 25 సంవత్సరాల పైబడినటువంటి గృహాలకు ఇవ్వమనేటువంటిది, రెండోది ఏదైతే ఈ లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఇంటికి సంబంధించినటువంటి కరెంటు బిల్లుకు సంబంధించినటువంటి ఇంటి యజమాని మృతి చెందినటువంటి నేపథ్యంలోనే దాన్ని
ప్రస్తుతం ఉన్నటువంటి యజమానికి మార్చుకోవాలనేటువంటిది, మార్చుకోకపోవడం ఉండేటువంటి దరఖాస్తులు కొన్ని ఇచ్చినటువంటిది, అలాగే ఏదైతే ఇంటి పై భాగంలో మరో ఇల్లు అంటే అప్స్టేర్ నిర్మించుకున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళు ఎలిజిబుల్ కాదనేటువంటి ఈ 3 నిబంధనలు పెట్టి అటు లబ్ధిదారులను ఇవ్వాల్సినటువంటి ఈ పథకాన్ని అందకుండా విద్యుత్ శాఖ అధికారులు చేస్తున్నారనేటువంటిది లబ్ధిదారులు చేస్తున్నటువంటి ఆరోపణ. మరి దీనికి సంబంధించి ఉన్నతాధికారులు వీళ్ళకి అందాల్సినటువంటి పథకాన్ని నీరుగారకుండా చూడాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది ఉన్నతాధికారులకు ఉందని చెప్పుకోవచ్చు. మరి ఉన్నతాధికారులు దీనిపైన చర్యలు తీసుకుంటారా? లబ్ధిదారులు ఇచ్చేటటువంటి వినతులు ఏవైతే స్వీకరించే వాళ్ళకు సంబంధించినటువంటి పథకాన్ని సద్వినియోగం చేస్తారనేటువంటిది సంబంధిత అధికారులు కూడా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది లక్ష్మి. రైట్ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ.